మోటరోలా సిగ్నేచర్ ఆన్లైన్లో అప్పుడే అవుట్ ఆఫ్ స్టాక్ కూడా అయింది. ఈ ఫోన్ అంతలా సేల్ అవుతుంది. పోనీ ప్రైస్ ఏమైనా తక్కువ అంటే 60,000 దాకా ఉంది. మహా అయితే 5,000 రూపాయలు హెచ్డిఎఫ్సి కార్డ్ ఆఫర్ ఉంది. 55,000కి వస్తుంది. ఒకప్పుడు అసలు ఈ మోటో కంపెనీ పని అయిపోయింది అనుకున్నారు, కానీ ఇప్పుడు చూస్తే ఆఫ్లైన్లో చాలా వరకు మార్కెట్ అయితే గ్రాప్ చేసింది మోటరోలా ఎడ్జ్ సిరీస్ అయితే ఎంతలా పెరిగిపోయిందంటే ప్రతి 10 మందిలో ఒకళ్ళ దగ్గర అయితే పక్కాగా అనిపిస్తుంది. ఇక మోటరోలా సిగ్నేచర్లో 3 వేరియంట్స్ అయితే ఉన్నాయి. 12 256 ఉంది, అలాగే 16 512 ఉంది అండ్ 16 1TB వేరియంట్ కూడా ఉంది. ఒక్కొక్క మోడల్కి 5,000 రూపాయల డిఫరెన్స్ అయితే ఉంది. 1TB వేరియంట్ వచ్చేసి మనకి 70,000 రూపాయలు పడుతుంది, అంటే 65,000కి వస్తుంది. 5,000 కార్డ్ ఆఫర్ పోతే. ఇక వాట్సాప్లో ఒక్క ఫోటో కూడా డిలీట్ చేయను, వచ్చిన ప్రతి ఫోటో డౌన్లోడ్ చేస్తాను. అలాగే పాత ఫోటోలు అన్నీ కూడా అలానే ఉండాలనుకున్న వాళ్ళకి ఈ 1TB వేరియంట్ అయితే బాగుంటుంది. ఇక మోటోలో ప్రతి ఫోన్కి కామన్గా వచ్చేది ఈ డాల్బీ అట్మాస్ ఫీచర్. అండ్ ఇక ఫోన్ విషయానికి వస్తే ఫోన్ అయితే చాలా స్లిమ్గా ఉంది. అసలు పట్టుకోగానే మీరు ఫస్ట్ టైం అంటే దాంతో లవ్లో పడిపోతారు అంతే. స్లిమ్గా ఉంది కదా, బ్యాటరీని కూడా తగ్గించారేమో అనుకుంటారేమో, కాదు 5200 mAh ఇచ్చారు. ఇక డిస్ప్లే విషయానికి వస్తే ఎక్స్ట్రీమ్ ఎమోలెడ్ డిస్ప్లే ఇస్తున్నారు. అండ్ డిస్ప్లే చూడడానికి కూడా చాలా బాగుంది. ఒకప్పుడు అయితే ఎమోలెడ్, ఎల్ఈడి, ఎల్సిడి ఇలా వరకే ఉండేది. ఇప్పుడు ఎక్స్ట్రీమ్ ఎమోలెడ్ అంటాడు, క్వాంటమ్ ఎల్ఈడి అంటాడు, రకరకాల పేర్లతో డిస్ప్లేలు అయితే తీసుకొస్తున్నారు. ఇక ఈ ఫోన్లో మెయిన్గా హైలైట్ అవుతున్నది వచ్చేసి కెమెరా. నేను మోటో ఫోన్లు చాలా అయితే యూస్ చేసి చూశాను, కానీ దీని కెమెరా క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈ ప్రైస్ రేంజ్లో కెమెరా క్వాలిటీలో పోటీ ఇచ్చే ఫోన్లు చాలానే ఉన్నాయి, కానీ ఆ పోటీకి కూడా ఇది సమాధానం చెప్పేలాగానే ఉంది. లాగానే ఏంటి, వస్తుందా లేదా అది క్లారిటీగా చెప్పంటారా? అది చెప్పాలంటే ఫోన్ పక్కన ఉంటేనే అర్థమవుతుంది. బ్రెయిన్లో ఎప్పుడో గుర్తున్నదాన్ని పెట్టుకొని చెప్తే అది కరెక్ట్గా ఉండదు. అండ్ ఇక కెమెరా విషయానికి వస్తే అన్ని ఆప్షన్స్ ఇచ్చారు దాదాపు. ఇక మనం వీడియో రికార్డ్ చేసేటప్పుడు కూడా డైరెక్ట్గా విత్ డాల్బీ విజన్తో అయితే రికార్డ్ అవుతుంది. అండ్ వీడియో రికార్డింగ్ వచ్చేసి మనకి 4K ఉంటుంది, అలాగే 8K ఉంటుంది. రెండు కూడా 60 FPS వరకు అయితే సపోర్ట్ చేస్తాయి మనకి. మొత్తానికి ఫోన్ మీద నీ అభిప్రాయం ఏంటయ్యా అంటే అది నేను చెప్తాను, కానీ మన వీడియో లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నా అభిప్రాయం విషయానికి వస్తే ఫోన్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ బాగుండాలి, కెమెరా బాగుండాలి, ఫోన్ స్లిమ్గా ఉండాలి, అలాగే బ్లోట్వేర్ లేకుండా ఓఎస్ క్లీన్గా ఉండాలంటే గుడ్డిగా తీసేసుకోవచ్చు. మొత్తానికైతే పేరుకు తగ్గట్టు ఓ సిగ్నేచర్ అయితే చేసింది మోటో.